సినిమా స్పూఫ్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with కేపు కార్తిక్. So let's welcome them. ఈ రోజు నాగులు చెబితే మనం పూజ చేయాలి. పుట్టలో పాలు అవునవును, ముందు దేవుడికి పూజ చేయాలి. అయ్యో పావు వచ్చింది, వచ్చింది. నాగేస్తారా? మరి పడ మీరంతా షార్ప్ గా పామును పట్టుకున్నారంటే మీరు ఖచ్చితంగా పాములుడే ఉంటారు. పావులు మొత్తం కబడతాడు ఇక్కడ ఈ పావు బయటకి ఎందుకు వచ్చింది తెలుసా? వైఫై సిగ్నల్ అలందనే అద్దు కాదు, మీరు కల్తీ పాలు పోస్తారు కాబట్టి పాము ఈ తాగడమో చెప్పడానికి బయటకు వచ్చింది. మీ ఆడవాళ్ళ ప్రేమ కల్తీగా ఉంటుంది, మీరు పోసే పాలు కూడా కల్తీగా ఉంటాయి. ఓకే, ఐ విల్ చెక్ ఇట్. నౌ డోంట్ వరీ రాస్కెల్, యు గో ఇన్సైడ్. మీరు ఏదేమైనా సూపర్ అండి, పామును బాగా పట్టుకున్నారు. పదండి. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ. మనసు ఉన్న మనిషినయ్యా, నేమిసమున్న బాలుడయ్యా. చూడు నరసింహ, మొదటిసారిగా నువ్వు పావుతో మాట్లాడినప్పుడు నీ స్టైల్ నచ్చింది. ఆ పావుతో మాట్లాడుతున్నప్పుడు నీ అమాయకత్వం నచ్చింది. ఆడవాళ్ళకి నువ్వు హితబోధ చేస్తుంటే నీ మంచితనం నచ్చింది. నాన్ సింక్ లో నువ్వు డాన్స్ చేస్తుంటే నీ స్టైల్ నచ్చింది. టోటల్ గా నువ్వు నాకు నచ్చావు. రేపు మా ఇంటికి రా. పీట్లో కూడా బాగుంటాయా? మా ఇంట్లో పావులను ఏంటి? నీకు ఇంతకు ముందు ఎవరైనా నువ్వు అడ్డంగా ఉంటావని చెప్పారా? అబ్బే చెప్పలేదే. చెప్తారు ఇక చెప్తాను. డాక్టర్ రాసిచ్చిన క్రీమ్ రాసుకెళ్తున్నాను కదా. చూడు నరసింహ, రేపు మా ఇంటికి వస్తున్నాం. అమ్మగారేరి? అమ్మగారు ఎవరో గెస్ట్ వచ్చారు. తెలుసు. ఇలా కాలు లేపు కూర్చుంటే నా రాజసం నీకు కనిపిస్తుందా? నీ చెప్పుకున్న పేడ కనిపించి సౌందర్య, ఇంటికి వచ్చిన గెస్ట్ కాఫీ వాళ్ళని ఇంగితికి రాను లేదా? సారీ అమ్మగారు. ఏదైనా మూర్ఛలో కొట్టుకుంటున్నావు. మీ నోట్లో ఉన్న చూయంగా తీసి కాఫీ తీసుకోండి. నా రొమాంటిక్ కాగిల్ నీకు అలా అర్థమైందా? ఎందుకు ఆపావు? నువ్వు అత్త అర్థమైన అబ్బాయిని కట్టెతో కొడుతుంటే ఆపడమని. ఇది కట్టి కాదు, చెయ్యి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆడదట్టే అడ్డంగా ఉండాలి, ఇలా అర్కుడదాలా ఉండకూడదు. కత్తిలా ఉండాలి, ఇలా కట్టంలా ఉండకూడదు. సంస్కారం ఉండాలి, ఇలా సంసారానికి పరిగణగా ఉండకూడదు. మొత్తానికి ఆడదట్టే రశ్మిలా శాంతి స్వరూపులా కాకుండా ఇలా ఉండాలి. ఖండించు, తీవ్రంగా ఖండించు. ఖండిస్తున్నా. ఒక పని మనిషి ముందు నన్ను అవమానిస్తావా? నిన్ను విడిచిపెట్టను. మర్చిపోయాడు డైలాగ్. ఒక పని మనిషి ముందు నన్ను అవమానిస్తావా? నువ్వు ఎన్నో అన్నా కూడా నాకెందుకు కోపం రావట్లేదు తెలుసా? నువ్వంటే నేను ఇష్టపడుతున్నాను కాబట్టి. ఈ పక్క చూసి మాట్లాడు, రాసుకెళ్ళి బొక్క చూస్తే నాకు దొరకదు. దా
దారి రహదారి డోంట్ కమిట్ బేబీ. దారట్లేదు. ఒక పని మనిషి ముందు నన్ను అవమానిస్తాడా? పని చెప్తా. సౌందర్య, అమ్మగారు ఎప్పుడు ఇలా పని చేస్తుంటావా? నీకని ఒక రిలీఫ్ వద్దు? 3 లక్షలు అప్పు ఉందండి, రిలీఫ్ ఎలాగను? అది కాదమ్మా, ఎప్పుడు నేను పనిలే కదా, నీకోసం సినిమా టికెట్ బుక్ చేశాను, సినిమాకి వెళ్ళరా. అయ్యో అమ్మగారు ఇవ్వండి ఇదా. టికెట్స్. ఆ. అమ్మగారు మరి ఇంటర్వెల్ లో పాప్కార్న్ ఇదిగో 100 రూపాయలు. ఓకే అమ్మగారు. ఇదిగో సౌందర్య, ఆ మొక్క ఎండిపోతుంది, నీపోయమ్మా. అటువైపు ఉందండి, అటువైపు ఉందండి. వస్తే దున్నపోతూ. వీడి క్యారెక్టర్ కన్ఫర్మ్. వీడికి ఎప్పుడు దున్నపోతున్నా ఈడే వస్తాడు. నువ్వు వెళ్ళి ఆ సౌందర్యని పొడిచేయి. ఉండు ఒక్క నిమిషం, అడ్వాన్స్ గా హాఫ్ గడ్డేస్తున్నాను, పని ఫినిష్ అయిన తర్వాత మూటేస్తా. కాపాడండి, కాపాడండి, అయ్యో కాపాడండి. కాపాడండి, కాపాడండి. సౌందర్యం అంటే దున్నపోతు పరిగెడుతుంది. Oh my God! కాపాడండి, కాపాడండి, కాపాడండి. నరసింహ నువ్వే కాపాడాల్సింది. Oh my God! దున్నపోతు కమా కమా ఆగో. నరసింహ అదెందుకు నా వెంట పడుతుంది? నువ్వు బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నావు కాబట్టి అందుకని వెంటబడుతుంది. నా బ్లాక్ కలర్ గాగుల్స్ పడుతుంది, దొబ్బేస్తుంది. నీకు ఒక విషయం చెప్పాలి. చెల్మి ఆ కళ్ళద్దాలు నీకంటే దానికే బాగున్నాయి. అసలు వాడదాని వేడా? ఎంత మందికి చెప్పమంటావు? ధియో సైదులు వాడికి కూడా చెప్పాను. ఒక ఆడదానిపై ఉండి ఒక ఆడదాన్ని చంపడానికి నీకు సిగ్గుగా లేదు? లేదు. చూడు నరసింహ, నేను ఇక్కడ ఓడిపోయి ఉండొచ్చు, కానీ మా ఇంట్లో రేపు జరగబోయే కిట్టి పార్టీలో నా డాన్స్ పర్ఫార్మెన్స్ తో నిన్ను దక్కించుకుంటాను. బాగా గోకి పీకి. చేతులు ఎంత స్మూత్ గా ఉండడం గల కారణం ఏమిటి? ఇప్పుడే బాత్రూమ్ కడిగి వచ్చాను. మీకు ఎంత చిల్లర కావాలి? ఎందుకు ఇలా అంటున్నారు? ఇది నా బ్యాటరీస్ అందరికీ తెలుసు. నువ్వు నేను మా అమ్మగారి ఇంటికి వచ్చేసాను. నువ్వు చేసే పని ఇదా? చెప్తా, నీ అంతేదనే తెలుస్తా. మెరిసేటి పువ్వా సిరిమువా వెనవేసుకోవా నా తోడు రావా నా ఆశ భాష వినవా. మెరిసేటి పువ్వా సిరిమువా వెనవేసుకోవా నా తోడు రావా నా ఆశ భాష వినవా. రేయిలోని పవళించనీవా హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనీవా. సఖియా 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 నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉండవా. కరెంట్ షాక్ ఉంటుంది ఏంటి అలా శాంతి టచ్ చేయగానే నువ్వు ఆడడానికి రెడీ అంటావు, నేను పడ్డానికి రెడీ అంటాను, కానీ నేనే గెలిచాను. నువ్వు ఇక్కడ గెలవచ్చు, కానీ మీ ఇంట్లో వాళ్ళ మనసు ఆ రోజే గెలిచేశాను. రేపు మీ ఇంట్లో వాళ్ళని రమ్మని చెప్పాను,
మీ నాన్నతో పెళ్లి కొప్పిస్తున్నాను. నేను కావాలని చెప్పి బాగా పెళ్లి చేసుకుంటా రాస్కెల్. ఛీ, అది కాదు. మీ నాన్నతో మాట్లాడి నీతో నా పెళ్లికి ఏర్పాటు చేశాను. బాబు నరసింహ, ఏంటబ్బా? రేపు నీలాంబరి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? ఆ ఇంటి అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకోవాలి. మీరు ఇష్టపడ్డారు కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను? అర్థం ఇష్టం వస్తాం. అన్నయ్య, మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాం. నరసింహ, నా కోడల్ని తీసుకురా. ఇన్ని విడిచిపెట్టను రా, ఇన్ని విడిచిపెట్టను. 20 సంవత్సరాల వరకు నాకు మీరు కల్పించేద్దాం. సంవత్సరాల తరువాత ఒరే నరసింహ, 20 ఏళ్లుగా ఆ గదిలో కుళ్ళపెట్టిన నిన్ను వదిలే నరసింహ, వదలను. రాస్కెల్. ఏంటది కాదు ఇది? నరసింహ. నరసింహ. ఎలా ఉంది నా ఇంటి పని మనిషి? ఇప్పుడు ఆ ఇంటి పని వచ్చేయండి. ఏమండి, కాపాడండి, 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 కాపాడండి. దీనికి ఒక గడ్డి అప్పుగా ఉన్నాను, అందుకే పొడుగు దానికి వస్తున్నట్టుంది. కాపాడండి, కాపాడండి. చూడు సౌందర్య, అది ఎంత దుర్మార్గుడైనా అది కూడా ఆడదు కాబట్టి నీకోసం నేను కాపాడతాను. కాపాడండి, కాపాడండి. కాపాడుతానని చెప్పి కడుపులో పొడిసావు కదా నరసింహ. దురపోతుకు నీకు తేడా అనిపించలేదు, అందుకే ఆడిపోయాను. ఈ జన్మలో నేను దక్కకపోవచ్చు, వచ్చే జన్మనుంటే నిన్ను దక్కించి చేరుతాను. దీనికి ఇంకా తెలియదు. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబీ నరసింహ. మనసు ఉన్న మనిషినై నాగబాబు సార్, హ్యాపీ? యా, డెఫినెట్ గా. నువ్వు శాంతి స్వరూప్ ఫస్ట్ మార్క్ మీ ఇద్దరిదే. దుమ్ము దులిపేశారా? వెరీ హ్యాపీ, వెరీ గుడ్, బాగుంది. రోజా గారు, చాలా బాగుంది అసలు. Thank you, మీ ma'am. డాన్స్ గానీ, డైలాగ్ గానీ, ఎక్స్ప్రెషన్స్ గానీ అన్ని ఎక్స్ట్రాడినరీ గా ఉన్నాయి. అండ్ మన శాంతి గారు ఏదో డాన్స్ వేసాడు, కింద మీద పడేది. ఏ డాన్స్ అర్థం కావట్లా అసలు. డాన్స్ మాస్టర్లకు కూడా అర్థం కాదు ఆ డాన్స్ ఏంటో. అందరూ చాలా బాగా చేశారు, అందరూ చూడటానికి కూడా బాగున్నారు ఈ రోజు. రెడీ, వెరీ నైస్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.